నమస్కారం మిత్రులారా, మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన మంత్రాలలో ఒకటి ఓం నమః శివాయ. ఈ 5 అక్షరాల పంచాక్షరి మంత్రాన్ని భక్తితో జపిస్తే మన జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయని శైవ ఆగమాలు, పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియోలో ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎలా జపించాలి, ఏ సమయంలో జపిస్తే మంచిదో తెలుసుకుందాం. 1. మనశ్శాంతి లభిస్తుంది. ఈ మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల మనసులోని ఆందోళనలు, భయాలు, ఒత్తిడి క్రమంగా తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా మారి ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. 2. శివుని అనుగ్రహం లభిస్తుంది. భక్తితో ఓం నమః శివాయ జపించే వారికి పరమశివుని కరుణ లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. జీవితంలోని అడ్డంకులు తొలగి మంచి మార్గాలు తెరుచుకుంటాయి. 3. ప్రతికూల శక్తుల నుండి రక్షణ. ఈ పవిత్ర మంత్రం ఒక ఆధ్యాత్మిక కవచంలా పనిచేస్తుందని నమ్మకం. ప్రతికూల ఆలోచనలు, భయాలు తగ్గి ధైర్యం పెరుగుతుంది. 4. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఈ మంత్రాన్ని నిత్యం జపిస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిర్ణయ సామర్థ్యం మెరుగుపడుతుంది. 5. కోపం తగ్గుతుంది. కోపం, అసహనం, ఆవేశం వంటి భావోద్వేగాలను నియంత్రించడానికి ఈ మంత్ర జపం సహాయపడుతుంది. 6. ఆధ్యాత్మిక పురోగతి. ఈ మంత్రం కేవలం భౌతిక ప్రయోజనాలకే కాదు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా ఎంతో గొప్పది. అంతర్ముఖత పెరిగి భక్తి బలపడుతుంది. 7. కుటుంబంలో శాంతి. భక్తితో మంత్రజపం చేసే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం పెరుగుతుందని విశ్వసిస్తారు. 8. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంత్రజపం వల్ల భయం తగ్గి, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ మంత్రాన్ని ఎలా జపించాలి? ఉదయం స్నానం చేసిన తర్వాత జపించడం ఉత్తమం. శివుని చిత్రపటం లేదా శివలింగం ముందు కూర్చోవచ్చు. రుద్రాక్ష మాలతో 108 సార్లు జపిస్తే మరింత మంచిదని భావిస్తారు. భక్తి, ఏకాగ్రతతో జపించడం ముఖ్యమైనది. మిత్రులారా, ఓం నమః శివాయ అనేది కేవలం ఒక మంత్రం కాదు. అది మనసును ప్రశాంతపరిచే, భక్తిని పెంచే, జీవితానికి ధైర్యాన్ని ఇచ్చే పవిత్ర నామం. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా భక్తితో ఈ మంత్రాన్ని జపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.